హాయ్ అండి. పైన అది ఫోటో చూస్తున్నారు కదా! నిన్న లైవ్‌లో మన మహాప్రభు, మహాభక్తుడు ఆ అమ్మాయిని చూసి వెనక బ్యాక్‌గ్రౌండ్ చూసి "ఏంటి రేకుల షెడ్ ఉంది. ఎవరిదది?" అంటే మాది అని చెప్పి అమ్మాయి అనింది. అవునా ఏం చేస్తారేంటి అని చెప్పి అడిగేలోపు ఈ అమ్మాయి ఉండి "అన్వేష్ గారు సీతమ్మనంతా అలా అనేసి ఇప్పుడు కవరింగ్‌గా లైవ్‌లు చేస్తున్నారా మీరు? కవరింగ్ చేసుకుంటున్నారని చెప్పి నాకనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు?" అంటే రాజకీయం అంటారు అని చెప్పి ఈ మహాప్రభు అన్నాడన్నమాట. అది కాదు అన్వేష్ గారు ఈ రకంగా మాట్లాడితే నెగెటివ్ అయిపోతున్నారు కదా! అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడేలోపు ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి నచ్చలేదని చెప్పి ఈయన లైవ్ కట్ చేసాడు. ఆ అమ్మాయి లైవ్ కట్ చేసి వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయాడు. అంటే ఆ అమ్మాయి మాట్లాడిన దానికి కాదు ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి వాడు లైవ్ కట్ చేసినాడన్నమాట. అంతే రిచ్ పీపుల్ మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా మాట్లాడతాడు. ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ పూర్ పీపుల్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇది కట్ చేసినాడు. రూ. 10 ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది అయిపోయినారు అని చెప్పి అన్నాడు. ఈ మహాప్రభు, మహాభక్తుడు ఈ నా కొడుకు ఈ పొద్దు మలేషియాలో ఉన్నాడని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. వీడు పోయింది కూడా ఒకప్పుడు రూ. 10 ఆర్టిస్ట్ నుంచే కదా ఆడికి పోయింది. డైరెక్ట్‌గా రూ. 100 ఆర్టిస్ట్ నుంచి అయితే పోలే కదా! రూ. 10 ఆర్టిస్ట్ నుంచే కదా పోయింది ఈ మహాప్రభు. రేకుల షెడ్‌లో ఉంది. ఈవిడేంది నా గురించి మాట్లాడేదని చెప్పి లైవ్ కట్ చేసినాడు ఆ మహాప్రభు. తిలంచ యాత్రికుడు పేరు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వన్నీ తిరిగి, తిరిగి, తిరిగి మా డబ్బుల వల్లే కదా అన్ని తిరిగింది. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? నేను చెప్పింది నిజమా కాదా? నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.